మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. ఆదివారం మళ్లీ రంగంలోకి దిగింది హైడ్రా. కూకట్పల్లి, అమీన్పూర్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా విధిస్తోంది. నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇక ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకుని కూల్చివేస్తున్నారు అధికారులు. అమీన్పూర్ లోను హైడ్రా కూల్చివేతలైతే కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. ఆదివారం మళ్లీ రంగంలోకి దిగింది హైడ్రా. కూకట్పల్లి, అమీన్పూర్ లో కూల్చివేతలైతే జరుగుతున్నాయి. కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా విధిస్తోంది. నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకుని కూల్చివేస్తున్నారు. అమీన్పూర్ లోను హైడ్రా కూల్చివేతలైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. ఆదివారం మళ్లీ రంగంలోకి దిగింది హైడ్రా. కూకట్పల్లి, అమీన్పూర్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా విధిస్తోంది. నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు. ఇక తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకుని కూల్చివేస్తున్నారు అధికారులు. ఇక అదేవిధంగా అమీన్పూర్ లోను హైడ్రా కూల్చివేతలైతే కొనసాగుతున్నాయి. మొత్తం నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లయితే తెలుస్తోంది. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా భవనాలైతే నిర్మించారు. వాటిని కూల్చేస్తున్నారు. అదేవిధంగా ఎఫ్టీఎల్ లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లనైతే నిర్మించడం జరిగింది. ఈ అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది ఉదయం నుంచే.